హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి ఒక్క కథ నా ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్. ఇక హృదయదాత్రి 44తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. రూమ్లోకి వెళ్ళిన ఉమ చాలాసేపు సైలెంట్గా కూర్చుంది. తన వెనకే వెళ్ళిన మోహన్ కాసేపు కదిలించకుండా ఉంటే మంచిదని ఊరుకున్నాడు. చూసి చూసి అలాగే కూర్చున్న ఉమని చూసి ఉమా అని ఉమ మీద చెయ్యి వేశాడు. ఆ చెయ్యి విదిలించుకొట్టి నువ్వు నన్ను మోసం చేశావు మోహన్ అని అంటుంది. ఆ మాటకి మోహన్కి మండి ఉమా రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏంటే మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మోసమని నువ్వు అనడం కరెక్ట్ కాదేమో ఉమా అని వెటకారంగా అంటాడు మోహన్. అంటే అని అంటుంది నొసలు చిట్లించి. నేను నీ వెనక పడలేదు, నువ్వు నా వెనక పడ్డావు. నువ్వే నాకు ఆఫర్ ఇచ్చావు. నీ అందం చూసి నేను వచ్చిన అవకాశం వాడుకున్నాను. నేను నీకెప్పుడు చెప్పలేదు ఇంత ఆస్తుందని. నువ్వే నా ఇల్లు, కారు అన్నీ చూసి నా చుట్టూ తిరిగావు. నీ మొగుణ్ణి మోసం చేసి నాతో సంబంధం సాగించిన నువ్వు నన్ను మోసం చేశానని అడుగుతున్నావా అని బొగ్గలు వదిలేసి, అయినా నేనేం నీకు లోడ్ చేయలేదు. నీ దగ్గర నాకు సుఖం దొరికింది. అందుకే నేను నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. నీ వల్ల నా వాళ్ళందరికీ శత్రువయ్యాను. అయినా నీకే లోటు లేకుండా చూసుకున్నాను. ఈ ఇంట్లో నిన్నుంచాను. నా భార్య కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చాను. కోరిందల్లా తెచ్చి నీకు ఇచ్చాను. కాబట్టి నోరు మూసుకొని ఎక్కువ మాట్లాడకుండా పడి ఉండు అని అంటాడు మోహన్. మోహన్ అన్న మాటలకి ఉమ సైలెంట్గా ఉండిపోయింది. అందులో నిజముంది కాబట్టి తిరిగి తను ఏమీ అనలేదు. ఇంకోసారి మోసం చేశానంటే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఉమని వెనక్కి తోసి ఉమ మీద వాలిపోతాడు మోహన్. పొద్దున్నే లేచిన భువి పక్కన దేవు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు ఈయన అని దేవుగారు అని పిలుస్తుంది. ఎక్కడా పలకకపోవడంతో ఇప్పుడు 6 తర్వాత కదా జిమ్కి వెళ్తారు, ఈరోజు 5కే వెళ్ళారా అని అనుకొని ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది. అప్పటికే జాను గారు లేచి దేవుడి పూజకి పూలు కోస్తారు. ఏంటి అమ్మమ్మ అప్పుడే లేచారు అని అడుగుతుంది భువి. ఎప్పుడు ఇదే టైం భువి, ఈ మధ్య చలికి లేవలేక పైగా నువ్వు దీపం పెడుతున్నావని అశ్రద్ధ చేశాను, అలా బద్ధకం వచ్చేసింది అని అంటారు జాను. సరే పదండి దీపం పెట్టుకుందాం అని దేవుడి గదిలోకి వెళ్తుంది భువి. అప్పటికి అదంతా క్లీన్గా ఉండడంతో ఇది కూడా మీరే చేశారా అమ్మమ్మ అని అడుగుతుంది భువి. అవునమ్మా, 4ంటికే స్నానం చేసి బయటకు వచ్చారు. రావడంతో దేవుడి గది శుభ్రం చేసి పూలు కోయడానికి వెళ్ళారు అని రంగి చెబుతుంది. అమ్మమ్మ అంతా ఓకేనా అని అడుగుతుంది భువి. అదేంటి భువి అలా అడిగా? ఏం లేదు, ఇంత ఉదయాన్నే లేచి ఇదంతా చేస్తే పైగా నిద్ర పట్టలేదు కదా అందుకు అడుగుతున్నా అని అంటుంది. అంతా బాగుంది, ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అని అంటారు జాను. ఎందుకో అంత సంతోషం? నా మనవడు నీ దారిలోకి వచ్చాడు కదా అందుకు. ఆహా, మీకు చెప్పాడా మీ మనవడు? చెప్పక్కర్లేదు, నీ మీద తన ప్రేమ చూపిస్తున్నాడు కదా. అబ్బో, మీ మనవడు నా మీద చూపించింది ఏం కనిపించింది అంత ప్రేమ? అది నేను చెప్తే బాగోదు, కందిన నీ పెదవి చెబితే బాగుంటుంది. అమ్మమ్మ అని సిగ్గుగా తల తిప్పుకుంటుంది భువి. ఈ సిగ్గు నా మనవడి దగ్గర పడు అని భువి తల్లి చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముని మనవడనో మనవరాలినో ఇచ్చేస్తే మేం హ్యాపీ అని అంటారు జాను. దానికి ఇంకా టైం పడుతుందిలే అమ్మమ్మ, అంత ఎక్కువ టైం పడదని నాకు అనిపిస్తోంది బంగారం. చూద్దాం అని అంటూ ఇద్దరు దీపం వెలిగించి దండం పెట్టుకుంటారు. అప్పుడే జిమ్ పూర్తి చేసి పైకి వెళ్తున్న దేవ్ వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. ధాత్రి తొందరగా రెడీ అవు, టైం అవుతుంది, వెళదాం అని అంటాడు టిఫిన్ తినడం పూర్తయిన దేవ్. హా, అయిపోయింది దేవ్ గారు, కొంచెం ఇక్కడ సర్ది వచ్చేస్తాను అని అంటుంది. దేవ్ భువి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ అవి సర్దడానికి మనుషులున్నారు,
నీకు కరెక్ట్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రెడీ అయి రాలేదనుకో నేను వెళ్ళిపోతాను అని అంటాడు దేవ్. మీరున్నారే హిట్లర్ దేవ్ గారు, అన్నీ మీకు నచ్చినట్టు జరగాలి అంటారు అని అంటూ పైకి వెళుతుంది. దేవ్ నవ్వుకుంటూ వెళ్ళడానికి రెడీగా ఉన్న సంజుని చూసి, టేక్ కేర్ రా, మీ నాన్నతో అనవసరంగా వాదన పెట్టుకోకు అని చెబుతాడు. అలాగే అన్నయ్య, ఆ సింహంని చూస్తేనే నాకు హడల్, ఇంక నేనెందుకు పెట్టుకుంటాను వాదన, ఒక్క నీ విషయంలోనే నేను పెట్టుకుంటాను అని అంటుంది సంజు. అదే చెప్తున్నా, నా విషయంలో కూడా పెట్టుకోకు అనే నేను చెప్తుంది అని అంటాడు దేవ్. అబ్బా, నువ్వు చెప్పినా నేను వినను, కానీ అది వదిలేసి నువ్వు వదిన ఇలా ఆఫీస్కి తీసుకువెళ్ళి వర్క్ అనుకుంటా ఎక్కడికైనా ఒక 10 రోజులు వెళ్ళొచ్చు కదా అన్నయ్య. ఇంపార్టెంట్ వర్క్ ఉంది కదరా, ఇప్పుడెక్కడికి వెళ్ళడం అవ్వదు, కొన్ని లెక్కలు తేల్చాలి అని అంటాడు. దేవ్ ఎందుకు ఆ మాట అన్నాడో అర్థమై ఇంక సైలెంట్ అయిపోతుంది. భువి రెడీ అయ్యి వచ్చి, వెళ్దామా దేవ్ గారు అని అంటుంది. హా అని భువిని ఒకసారి తేరిపారా చూస్తాడు. లైట్ పింక్ కలర్ శారీలో సింపుల్గా ఆఫీస్కి తగ్గట్టుగా రెడీ అయింది. నువ్వెలా వస్తే వర్క్ మానేసి నిన్ను చూస్తూ కూర్చోవాలి అని అనుకుంటూ జానుకి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు దేవ్. సంజు భువిని హత్తుకొని బాయ్ వదిన అండ్ ఆల్ ద బెస్ట్ అని అంటుంది. ఎందుకు అని భువి చూస్తుంటే, నీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఫస్ట్ టైం ఆఫీస్కి ఓనర్గా వెళ్తున్నావుగా అని అంటుంది. హో, నేను ఓనర్ని కాదమ్మా, నువ్వు జాగ్రత్త, మామయ్య గారితో ప్రతి చిన్నదానికి గొడవ పడకు అని అంటుంది భువి. మీ ఆయన నువ్వు ఒకే మాట చెప్తున్నారమ్మా, నాకింకేం పని లేదు కదా ఆయనతో గొడవ పడుతూ కూర్చోడానికి అని అంటూ దేవ్ హార్న్ మోగించడంతో, సరే పద, అన్నయ్య వెళ్ళి చాలాసేపు అయ్యింది, సరే బాయ్ అని అందరికీ చెప్పి భువి సంజు బయటికి వెళ్తారు. సంజు తన కారులో స్టార్ట్ అవగానే, స్లోగా డ్రైవ్ చేయి సంజు, బాయ్ అని చెప్పి కారు ఎక్కుతుంది భువి. ఏం మాట్లాడుకుంటారు, నేను హార్న్ కొట్టకపోతే ఇంకో గంట అయినా అలా మాట్లాడుకుంటూనే ఉంటారా అని అడుగుతాడు దేవ్. సంజు వెళ్ళిపోతుంది కదా దేవ్ గారు, అందుకే సెండ్ ఆఫ్ ఇస్తున్నాను అని అంటుంది నవ్వుతూ. తాను వెళ్తుంది ఇక్కడే ఉన్న తన ఇంటికి, అమెరికాకి కాదు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అవుననుకోండి, కానీ నాకు కనిపించదు కదా, అందుకే లేండి, కొంచెం ఏదో అలా సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం అని అంటుంది భువి. ఇంతలో దేవుకి ఫోన్ కాల్ రావడంతో బ్లూటూత్ ఆన్ చేసి ఆ కాల్లో బిజీ అయిపోతాడు. ఆఫీస్ రావడంతో ఇద్దరు కారు దిగుతారు. మొన్నేదో దేవు మీద కోపంతో ఏమీ ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయింది, కానీ ఇవాళ వెళ్ళాలి అంటే కొత్తగా ఉంది. ఒకప్పుడు ఇదే ఆఫీస్లో తను ఒక సాధారణ ఎంప్లాయ్, కానీ ఇప్పుడు కంపెనీ చైర్మన్ భార్యగా అడుగు పెడుతుంది. ఆ ఫీలింగ్ తనకి కొత్తగా ఉంది. అలాగే నుంచున్న భువిని చూసి, ఏంటా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు దేవ్ గారు అంటుంది. కమ్ అంటూ లోపలికి చేయి చూపిస్తాడు. అంటూ లోపలికి దేవుతో పాటు అడుగు పెడుతుంది. లోపలికి అడుగు పెడుతున్న భువికి బొకేలతో సిద్ధంగా ఉన్న స్టాఫ్ని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవు గారు, ఏంటిదంతా అని అంటుంది. నాకు తెలీదు, నేను భువిజా దాత్రి దేవాంశ్ ఎండీగా వస్తున్నారు అని చెప్పాను అంతే అని అంటాడు. భువి అడుగులు ఆగిపోతాయి. నేను ఎండీ ఏంటి దేవు గారు అని అడుగుతుంది. నీ కంపెనీకి నువ్వెండీ కాక ఇంకెవరవుతారు అని అడుగుతాడు దేవ్. అది కాదు దేవు గారు, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం, ముందైతే నువ్వు లోపలికి పదా అని అంటాడు దేవ్. ఇంకేం మాట్లాడలేక లోపలికి అడుగులు వేస్తుంది భువి. ఫస్ట్ కిషోర్ వచ్చి, వెల్కమ్ మేడం అని బొకే ఇస్తాడు. అన్నయ్య, మీరు కూడా ఏంటి అని అంటుంది. నవ్వుతూ ముందు పదా అని ముందుకు వెళ్తాడు. దేవ్ అప్పటికే తన క్యాబిన్కి వెళ్ళిపోయి సీసీలో బయట జరిగేది చూస్తున్నాడు. అందరూ భువికి బొకే ఇస్తూ వెల్కమ్ చెప్తున్నారు.
హువి ఇబ్బందిగా అన్నీ తీసుకొని వారికి చిన్న స్మైల్ ఇస్తుంది. అందరూ అయిపోయాక అక్కడి నుంచి వడివడిగా దేవు క్యాబిన్లోకి వెళ్తుంది. దేవు గారు, ఏంటిదంతా? అసలు నాకేం తెలుసని? నేను ఎండి ఏంటి? నాకు ఇదంతా ఏమీ వద్దు. నేను ఇంతకు ముందులా మామూలుగా వర్క్ చేసుకుంటా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతా అని మాట్లాడుతూ సడన్గా మ్యూట్ అయిపోతుంది. హువీ లోపలికి రాగానే రిమోట్తో డోర్ లాక్ చేసి తన వెనకగా వచ్చి తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి వెనక నుంచి తన నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద తన గడ్డ మానించి చూప్ అంటాడు చెవిలో. ఇంకేం మాట్లాడుతుంది? మ్యూట్ అయిపోయింది పాప. దేవు గారు, ఇది ఆఫీస్ అండి అని అంటుంది చిన్నగా. నాకు తెలీదా ఇది ఆఫీస్ అని, ధాత్రి గారు? హువి తల తిప్పి చూస్తుంది. ఎప్పుడు చూడు ఆ నోటికి రెస్ట్ లేకుండా లోడ లోడ మాట్లాడుతూనే ఉంటావు. నీకెవరు చెప్పలేదా ఎక్కువ మాట్లాడుతున్నావని అడుగుతాడు దేవ్. నేనేం ఎక్కువ మాట్లాడను దేవు గారు, అవసరం అనుకుంటే మాట్లాడతాను అని అలక్కగా అంటుంది భువి. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అని అడుగుతాడు దేవ్. అప్పటికే దేవు వెళ్ళు భువి నడుంపై నాట్యం ఆడుతున్నాయి. దేవు చేసే పనికి నరాలు చివ్వుమంటున్నాయి. భువికి ఇంకా మాట ఏమి వస్తుంది? దేవు గారు. చెప్పండి దాత్రి గారు. అబ్బా, ఏమైంది? వదలండి ప్లీజ్. ఇప్పుడు ఇలా ఉంటే మీకేమైందండి? నేను మీతో మాట్లాడాలి దేవు గారు. మాట్లాడండి దాత్రి గారు, నేను వద్దు అనలేదు కదా. హువి నడుంపై నుంచి నెమ్మదిగా దేవు చేతులు గమ్యం మారి పయనం చేస్తుంటే అలజడి తట్టుకోలేక, ఇలా అయితే నేను రేపటి నుంచి ఆఫీస్కి రాను దేవు గారు. అంత లేదండి దాత్రి గారు, ఒక్కసారి వచ్చాక ఇక రాను అంటే ఊరుకోరండి. ఇక్కడ చైర్మన్ కమ్ సీఈఓ అస్సలు మంచివారు కాదండి. ఇక లాభం లేదని దేవ్ వైపు తల తిప్పి దేవ్ మొహం మీద నోటితో గాలి ఊదుతుంది. తన్మయంగా దేవ్ కళ్ళు మూసుకునేసరికి వదులైన దేవు చేతుల్లో నుంచి తప్పించుకొని పక్కకి వెళుతుంది. దేవు నవ్వుకుంటూ, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే కదా ఉండాల్సింది అని అంటాడు. ముందు నేను చెప్పేది వినండి దేవు గారు. సరే, ఏంటి నీ బాధ చెప్పు. నాకెండి పోస్ట్ ఏంటండి? నాకేం తెలుసని? నాకు మామూలుగా ఉండడమే ఇష్టం దేవు గారు. భువి భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళి దేవ్ సీట్లో కూర్చోబెట్టబోతుంటే, దేవు గారు ఏం చేస్తున్నారు? ఇందులో మీరు కూర్చోవాలండి, నేను కాదు అని అంటుంది భువి. బలవంతంగా భువిని కూర్చోబెట్టి వెనక నుంచి భువి మీదుగా చేతులు వేసి బుక్కపై ముద్దు పెట్టి ఎదురుగా ఉన్న ఒక ఫైల్ ఇచ్చి అందులో సంతకం పెట్టమంటాడు దేవ్. దేవ్ చెప్పగానే ఎందుకు ఏంటి అని అడగకుండా సంతకం పెట్టేస్తుంది. ఏ మెంటల్, చదివి సంతకం పెట్టాలి కదా, ఇలాగే పెట్టేస్తావా? ఎవరేమిచ్చినా అని అడుగుతాడు దేవ్. మీరు పెట్టమన్నారు కదా, ఇంకా చదవనవసరం లేదు, అందుకే పెట్టాను. బయట వాళ్ళు ఎవరిచ్చినా 1కి 4 సార్లు చదువుతాను అని అంటుంది భువి. నేను చెప్పినా సరే చదివి పెట్టడం నేర్చుకో. మీ విషయంలో నాకు నమ్మకం ఉంది దేవు గారు, మీరు నన్ను మోసం చేయరు, ఏదైనా డైరెక్ట్గా చెప్తారు అంటుంది భువి. భువి కళ్ళల్లోకి ఒకసారి చూసి, ఒక్కోసారి నా వల్ల కూడా పొరపాటు జరగొచ్చు, అందుకే చెప్తున్నాను, ఏదన్నా సైన్ చేసేటప్పుడు చదివి పెట్టడం నేర్చుకో అని అంటాడు. అబ్బా సరే బాబా, ఈసారి అలాగే చదివి పెడతాను అంటుంది. గుడ్, మీ క్యాబిన్ రెడీ అయ్యే వరకు ఇక్కడే ఉండండి ఎండి మేడం, 2 రోజుల్లో రెడీ చేయించిస్తాను అని చెబుతాడు. దేవ్ గారు, నేను ఎండీగా ఇంకా ఒప్పుకోలేదు అని అంటుంది. ఇప్పుడే కదా మేడం మీరు ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు మీ స్వహస్తాలతో మీ సంతకం చేశారు అని అంటాడు. ఆ మాటకి షాక్తో, అంటే అవి ఆ పేపర్స్నా అని అడుగుతుంది. అవును అని కళ్ళార్పుతాడు దేవ్. తూచ్, నేను దీనికి ఒప్పుకోను, సంతకం అంటే దేనికో అనుకున్నాను
అని ఏడుపు మొహం పెడుతుంది. ఇది మరీ బాగుంది. నేనేం బలవంతంగా పెట్టించలేదు. నీ ముందు పెట్టా. నువ్వు సంతకం పెట్టావు. నాదా తప్పు? ఇది అన్యాయం దేవుగారు. నాకేం తెలుసని నా మీద ఇంత బాధ్యత పెట్టారు. నువ్వు చేయగలవు కాబట్టే పెట్టాను ధాత్రి. నీకెందు భయం? అన్నీ నేను నేర్పుతాను కదా. ఈ కంపెనీని నా తర్వాత నువ్వే చూసుకోవాలి అని అంటాడు. ఆ మాట అనకండి దేవుగారు. ప్రాక్టికల్గా ఆలోచించు ధాత్రి. కొన్నిటికి ఎమోషన్ అవ్వకూడదు అని అంటాడు. భువి సైలెంట్ అవగానే ఎక్కువ ఏమీ ఆలోచించకు. నువ్వు పూర్తిగా అన్నీ నేర్చుకునేదాకా నేను గైడ్ చేస్తాను. ఇక్కడే ఉండు. నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని భువి నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడ ఉన్న ఒక ఫైల్ ఇచ్చి ఇది స్టడీ చేస్తూ ఉండు అని చెప్పి దేవ్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు దేవుగారు ఇంత ప్రేమ నేనంటే? కానీ ఎందుకు చెప్పకుండా మీలో మీరే దాచుకొని మీ చేతల్లో ఆ ప్రేమంతా చూపిస్తున్నారు? నేను కూడా మీ నమ్మకాన్ని ఎప్పుడూ బొమ్ము చేయను దేవుగారు అని అనుకుంటూ దేవ్ ఇచ్చిన ఫైల్ స్టడీ చేయడం మొదలుపెట్టింది. కథ కొనసాగుతుంది. మరి నిజంగానే దేవ్ తనకిచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వహిస్తుందా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.